కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా మన తల్లి కోవూరు నియోజకవర్గ ప్రజల ఆశా కిరణం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మనకు దాదాపు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు అది ఇచ్చి కూడా ఒక 6 నెలలు అయింది. నేను కనిపించినప్పుడల్లా సార్ కానీ అక్క కానీ దాన్ని ఓపెనింగ్లో పెట్టమని చెప్పి పదే పదే అడిగారు. కానీ నేను ఏంటంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఒకటేసారి పెట్టాలనే ఉద్దేశంతో నేను పెట్టడం వెయిట్ చేశాను. దానికి అక్క నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటూ, అక్క రాష్ట్రం అయిపోయింది ఉపయోగకరంగా ఉంటుందంటే ఈరోజు ఇంత భారీగా వేయాలనుక అంటే 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్డు, డ్రైను అంతా కూడా మెయిన్ రోడ్లో అది కూడా చేసేదానికి 2,50,00,000కి ప్రపోజల్స్ పంపించున్నారు. అతి త్వరలో మండలంలో ప్రప్రథమంగా ఏదైనా శాంక్షన్ వచ్చిందంటే అది సోమరాజపల్లి రోడ్డే ఉంటుందని ప్రాధాన్యత లిస్టులో కూడా పెట్టున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా అక్క మాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు మా సొంత కోరికలు కాదక, ప్రజల కోరికలు. మా గిరిజన కాలనీ వాళ్ళు ఇళ్ల స్థలాలు దాకా అక్క సరేనా కట్ట సంఘంలో దాదాపు అక్క మాకు రోడ్డు పొడవుతా మీరు వస్తూ ఉంటే చూసుంటారు. ఆ రోడ్డు మీద ఉన్నాయక్క ఇళ్ళు, అవి కూడా అప్పుడు ఇబ్బంది పడతా ఉంటే మట్టి తోలించి లెవెల్ చేసి ఆ ఫ్లాట్లు వేసి నేనే చేశానక్క. కాబట్టి అక్క మాకు అక్కడ వేరే పొలం ఉంది ఒక అబ్బాయిది. ఆ అబ్బాయి 2 ఎకరాల పొలం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. గవర్నమెంట్లో అవకాశం వచ్చినప్పుడు దాన్ని పెట్టిస్తే దాదాపు ఒక 60-70 మంది ఆ ఇళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 2-3 కూడా గిరిజనులు నివసిస్తా చాలా ఇబ్బంది పడుతున్నారక్క. కాబట్టి దాన్ని కూడా మీరు త్వరగా చేస్తే బాగుంటుంది అక్క. అక్క ఇప్పుడు మీరు గుడి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ నేను ఎలక్షన్ అప్పుడు మిమ్మల్ని ఒక 15 లక్షలు 20 లక్షలు ఇస్తే సైడ్ వాల్ కట్టుకోవాలని అదొకసారి మీరు ఆలోచన చేసి ఏదో ఒక ఫండ్స్ లో ఆ 15 లక్షలు పెడితే గ్రామ దేవత గారికి పోయేదానికి వచ్చేదానికి రాకపోకలకి చాలా అనువుగా ఉంటుంది అక్క. అక్క మీరు కూర్చోండి అక్క, బాగుపడబాకండి. అందుకని నేను మా గ్రామ ప్రజల తరఫున మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి మా గ్రామ ప్రజల తరఫున మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానక్క. మీరు మంచి మనసు చేసుకొని మా ఊరిని ఓట్లు తగ్గినాయి, నేను దానికి బాధ్యత తీసుకుంటానక్క. నాకు ఓట్లు తగ్గినాయి అనేది మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెల్లో తంతుందక్క. కానీ ఈసారి అటువంటి ఛాన్స్ రాకుండా నేను తీసుకుంటానని చెప్పి మీకు మాట ఇస్తున్నానక్క. కొన్ని పొరపాట్లు జరుగుతాయక్క, ఆ క్షమించాల్సిన మంచి గుణం లక్షణం వాళ్ళు ఉండేవాళ్ళు మీరు తప్పకుండా నాకు ఈసారి మీరు చేయండి. నేను ఒకటే చెప్తున్నానక్క, మీరు ఈ కోవూరు నియోజకవర్గాన్ని మీరు ఉన్నంత వరకు ఇక వేరే వాళ్ళకి ఈ నియోజకవర్గం పోయే సమస్య లేదక్క. మీ మంచి మనసు, మీరు ప్రజలకు చేసే సేవ, మీరు ఈరోజు విపిఆర్ నేత్ర, విపిఆర్ వైద్యం, విపిఆర్ విద్య, అమృతధార ఒకటి కాదక్క, మీరు 100 రకాలు పేద ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. ట్రైసైకిళ్ళు మన కూడా మా ఊరికి కూడా ట్రైసైకిళ్ళు మా పంచాయతీలో కూడా వచ్చినాక రకరకాలైన మీరు చేసే కార్యక్రమాలకి మీకు తప్పకుంటే ఇంకెవరికన్నా ఓట్లు వేస్తారా అని నేను వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా శాశ్వత ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గంలో ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా గ్రామ ప్రజలకి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసి ఇంతమంది జన సమీకరణకి చెప్పందే తడుగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ శిరస ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ముస్లిం మైనార్టీ నాయకుడు ఎస్కే కావలి సురేషు, పుత్తేటి మల్లికార్జున, మగ్గం మస్తాను, మగ్గం మోహను, నాగిరెడ్డి సురేషు, నాగిరెడ్డి వెంకటరత్నం, ఆమలూరు శివ,
ఆములూరు బుచ్చయ్య, కోచర్ల వెంకటేశ్వర్లు, అన్వర్ భాష, మైనంపాటి నరసింహ, బద్దెల ప్రసాదు, తోటపల్లి కార్తీక్, తోటపల్లి రమణయ్య. తెలుగుదేశం పార్టీ అక్కవాళ్ళు అందరూ కూడా అండగా కూడా చెప్పారు. పార్టీలో కొత్తగా చేరినందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం.